విచిత్రం ఏంటంటే మన మనసుకి యజమాని మనమే, కానీ మన మాట తిందు. అది చెప్పినట్టుగా మనల్ని నడిపిస్తుంటుంది, కానీ దానికి మనం చెప్పలేని దుస్థితిలో ఉంటాం. చెయ్యి నేను చెప్పినట్టు కదులుతుంది, కాలు నేను చెప్తే నడుస్తుంది, చెప్పకపోతే రెస్ట్ తీసుకుంటుంది. మనసు అలా కాదు, నువ్వు చెప్పినా చెప్పకపోయినా అదో ప్యాటర్న్లో పనిచేస్తుంటుంది. ఆ ప్యాటర్నే నిన్ను నాశనం చేసేస్తుంది. చూడండి, కొంతమందికి డబ్బులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, కానీ మానసిక పరిపక్వత ఉండదు. ఈ మానసిక పరిపక్వత లేకపోవటం వల్ల నష్టపోతుంటారు. వాళ్ళ కౌన్సిలింగ్ చాలా అవసరం. సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ కౌన్సిలింగ్ చాలా అవసరం. ఉదాహరణకు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దర్శన్ అని కన్నడలో సూపర్ హీరో ఉన్నాడు, స్టార్ హీరో, చాలా పెద్ద హీరో. అతని మార్కెట్ 70-80 కోట్లు ఉంటుంది అన్నమాట ఒక్కో సినిమాకి. అంత పెద్ద హీరో వేరే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు, భార్యను విడిచిపెట్టి. సహజీవనం చేస్తుంటే ఆ అమ్మాయి గురించి భార్య ఇద్దరు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. నా మొగుడు నువ్వు లాగేసుకున్నావు. ఇందులో ఒక అభిమాని ఉన్నాడు, ఇతనంటే పడి చచ్చిపోయే అభిమాని, ప్రాణం అన్నమాట హీరో అంటే అతనికి. అక్కడ ఏం చేశాడంటే, ఇదిగో మా వదినమ్మ నువ్వు చాలా బాధపడుతున్నావు మధ్యలో తగులుకొని అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేవాడు. ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఈ బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నాడు. ఎవడో ఆవిడికి తెలీదు, ఈ తిట్టేవాడికి ఆవిడకి పరిచయం లేదు, ఏమీ లేదు అసలు. కాసేపు మౌనంగా ఉంటే తిట్టుకుంటాడు, కుక్క మొరిగింది అనుకుని పోతాడు, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఏం చేసిందంటే అమ్మాయి, నన్ను నేను బూతులు తిడుతున్నాడని మొగుడికి చెప్పింది. మొగుడికి సినిమా హీరోకి, ఇదిగో నన్ను నేను బూతులు తిడుతున్నాడు, ఇటు ఎవడో నీ అభిమానట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, నీ పెళ్ళానికి సపోర్ట్ చేస్తున్నాడని చెప్తే ఏం చేయమంటావు, ఏసై సరే పిలిపిద్దాం. ఎక్కడో ఆ ఊరిలో ఉన్న అభిమాన సంఘాలకు ఫోన్ చేసి ఆయన పిలిపించి, ఆడు మందుల షాపులో మందులు అమ్ముకునే ఉద్యోగం చిన్నదే, మందుల షాపు కూడా అతను కాదట. విచిత్రం ఏంటంటే ఆ షాపులో పని చేస్తాడట కూలికి. సో సరే పిలిపించుకున్నాడు. ఎక్కడో గోడౌన్లో కట్టేశారు. హీరో గారు BMW కారు వేసుకుని వెళ్ళారు, రేంజ్ రోవర్లోనో వెళ్ళి కొట్టారు. చచ్చిపోయాడు కొట్టిన దెబ్బలకి. ఏం చేద్దాం, శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో బోధలో పడేశారు. అసలు సరిగ్గా పడేశారు లేదో చూడడానికి వెళ్ళాడు గురుగారు. మొత్తం అంతా రికార్డెడ్, అంతా బయటకు వచ్చింది. ఏదో జరిగింది అనుకునే లోపు ఇంకో పనికిమాల ప్లాన్, ఒక ఇద్దరిని రెడీ చేసి వాళ్ళకు 30 లక్షలు 40 లక్షలు పడేసి వెళ్ళి కేసు ఒప్పేసుకోండి, నేనే చంపేశామని చెప్పేసి ఏదో చెప్పేయండి. వినేస్తారట పోలీసులు. ఇటు మేము ఎంక్వైరీ చేయలేదు, మేము ఏం కష్టపడలేదు, మేము ఇంకేం ఇన్వెస్టిగేషన్ మొదలెట్టలేదు. అప్పుడే ఇద్దరు వచ్చి ఏమంటున్నారు, అయ్యా మేమే చంపేశామయ్యా, అరెస్ట్ చేసేయండి అయ్యా అన్నారు. అప్పుడు వీళ్ళకి తెంగురోళ్ళ వాళ్ళ స్టైల్లో వీళ్ళని తీసుకెళ్ళి 4 పీకితే దర్శనం కనబడింది. అతని పేరే దర్శన్. సో పేరు చెప్పేశారు, అయ్యా మాకు సంబంధం లేదు, ఆయన గురువుగారు ఇలా చంపేయమన్నారు, చంపేశాం. గట్టి కొడితే చచ్చిపోయాడు. ఇంక చచ్చిపోయినాడు కనామకుడు, ఎందుకు పనికిరానుడు, పిచ్చి హీరో అంటే. ఇప్పుడు పిచ్చి ఉన్న హీరో గారు ఏం చేశారు, ఈయన్ని చంపేశారు. ఎక్కడైతే సిక్కెట్లు చింపాడో, ఎక్కడైతే సీటీలు ఎగరేసాడో, ఏ థియేటర్లో అయితే కాలర్లు చింపుకొని సొక్కాలు చింపుకొని రిలీజ్ రోజు బ్యానర్లు కట్టి పాలాభిషేకాలు చేశాడో, ఆ దేవుడే ఈ భక్తుడిని ఏం చేశాడు, చంపేశాడు. ఎందుకు చంపేశాడు, దేవుడికున్న మరో సెకండ్ ఖాతా కోసం చంపేశాడు. సరే అయిపోయింది. ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి లోపలేశారు ఆ అమ్మాయిని, హీరోని. అసలు అతని రేంజ్ చాలా గొప్పది. లోపలేశారు. ఇప్పుడు చెప్పండి, అతనికి ఈ వెండి ఉంటే ఎవడికి కావాలి, బంగారం ఉంటే ఎవడికి కావాలి, పేరు ప్రఖ్యాతులు ఉంటే ఎవడికి కావాలి, కోట్లు విలువ చేసే బంగ్లాలో, కారులో 10 మంది మేనేజర్లు, పనోళ్ళు, వీళ్ళు అందరూ ఉంటే ఎవడికి కావాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ సెల్ఫీల కోసం ఎగబడిపోయే అభిమానులు ఉంటే ఎవడికి కావాలి, చప్పట్లు కొట్టే జనాలు ఉంటే ఎవడికి కావాలి, ఆయన కోసం కథలు రాసే డైరెక్టర్లు ఉంటే ఎవడికి కావాలి. ఆయనకు పరిపక్వత లేదు. ఇప్పుడు మీ అందరికీ అర్థం అవ్వాలి, వీటన్నిటికంటే కూడా గొప్పది మానసిక పరిపక్వత. మనస్సు మన అదుపులో ఉంటే ఆయన మించిన ధనవంతుడు లేడు. అర్థమైందా? అది అదుపులో లేదు కాబట్టి అంత గొప్ప రేంజ్కి వెళ్ళినోడు కూడా ఇప్పుడు జైలు కూడి తింటున్నాడు. ఎవరు సపోర్ట్ చేయట్లే కన్నడ ఇండస్ట్రీలో. ఏ పెద్ద హీరోలు, ఇతను పెద్ద హీరోయే, ఎవడు సపోర్ట్ చేయట్లా. సో అలా ఉంటుంది పరిస్థితి. మీరు ఎంత సంపాదించారు, ఎంత వెనకేసుకున్నారు, ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు, అది కాదు ముఖ్యం. ఇక్కడ ఎంత మెయింటైన్ చేస్తున్నారు అనేది ముఖ్యం. ఇక్కడ ఎంత క్లారిటీగా ఉన్నారనేది ముఖ్యం. ఇక్కడ ఎంత వివేకం కలిగి ఉన్నారనేది ముఖ్యం. అందుకే వెండి సంపాదించటం కంటే, బంగారం సంపాదించటం కంటే, నా కుమారుడా జ్ఞానలాభమునందుట మేలురా నాయన అన్నాడు సామెతల గ్రంథంలో. ఆ చదువుకున్నట్టు దర్శనం ఇంత పాడు పని చేసి జీవితాన్ని పాడు చేసుకున్నాడు కాదేమో. ఏనుందుట మేలట, జ్ఞానలాభమునందుట మేలు. జ్ఞానం విలువైంది. అందుకే నీ ఆస్తి అంతా ఇచ్చి ఏమి సంపాదించుకోమంటాడు, జ్ఞానం సంపాదించుకో, సత్యమును కొని దాచుకో అన్నాడు. ఆ మాట చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. సత్యమును కొని ఏం చేయాలట, దాచుకో, నీ దగ్గర పెట్టుకో. సత్యం అంత ఇంపార్టెంట్, సత్యం అంత గొప్పది, సత్యం అంత విలువైనది. సత్యాన్ని కొని దాచుకో, నీ దగ్గర పెట్టుకో అని చెప్పాడు.
పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టేశాక ఆగాలి ఏదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక నాదంటే నాదనుకుంటూ ఎంతో కొంత పోగేశాక నా వెంట వచ్చేదేంటని చూస్తే శూన్యం అంతా వెనుక నిన్నేగా పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక సరే సదా సరే సవర్గా సరిగా సరిగా మాగా గమ గమ గమరే గమ గమ సదా గమవదని నిద సానిద మగరే గమవద సారే గరే సరే సదా సా పద పద మగమరే గమవరే గరిదాసి మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కాదా ఎండకు వాడాలని అవి సూచించుటలేదా తేనుందని మురిసేలోగా తుమ్మెదరాదా మాయగ మకరందం పువ్వుని విడిచిపోదా మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కాదా ఎండకు వాడాలని అవి సూచించుటలేదా తేనుందని మురిసేలోగా తుమ్మెదరాదా మాయక మకరందం పువ్వుని విడిచిపోదా బంధం అనుబంధం లోకంతో సంబంధం గాలికి రాలేటి పువ్వులదాయి చందం మాయగ మనిషి నేల రాలి వెళ్ళిపోతుంటే నిన్నేగ పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక సువాసనే మనిషికి పాఠం కాదా నీతిని వెదజల్లాలని నేర్పించుటలేదా పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా సువాసనే మనిషికి పాఠం కాదా నీతిని వెదజల్లాలని నేర్పించుటలేదా పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా మాయను నమ్మొద్దు మాయ చేసి బ్రతకొద్దు నేత్రాశకు లొంగి నిన్ను పొడుచుకోవద్దు లోతు భార్య వలె వెనుక తిరిగి చూడొద్దు నిన్నేగా 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 పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టేశాక
ఆగాలి ఏదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక నాదంటే నాదనుకుంటూ ఎంతో కొంత పోగేశాక నా వెంట వచ్చేదేంటని చూస్తే శూన్యం అంతా వెనుక నిన్నేగ పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుకా